యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు చక్కటి శ్లోకంతో ప్రారంభం చేసుకుందాం. శ్రీ విద్యాం జగదాం ధాత్రిం స్వర్గస్థిలయేశ్వరీం నమామి లలితా నిత్యం మహాత్రిపుర సుందరీం చతుర్భుజే చంద్రకళావతాం చే కుచున్నతే కుంకుమారాగచూనాం పుండ్రక్షుభాషాం పుష్పవానాం మస్తే నమస్తే జగదేకమాతా జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మయే. జై శ్రీమన్నారాయణ. ఈరోజు వీడియోలో భాగంగా ముఖ్యంగా మేషాది మీన పర్యంతము ద్వాదశ రాశుల వారికి ఏ రాశివారు ఎవరితో కుటుంబంలో విభేదాలు భేదాభిప్రాయాలు రావడము ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి అనేటువంటిది తెలుసుకుందాం. అలాగే వాటికి పరిహార మార్గాలు కూడా ఈ వీడియోస్లో తెలుసుకుందాం. మిథున రాశి వారు మరి ఎవరి చేత ఇబ్బంది పడతారు, అలాగే వీటికి పరిహారాలు ఏమిటి, ఏం చేస్తే వీరికి బాగుగా అనుకూలంగా ఉంటుంది అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. మిథున రాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అంటే మరి మృగశిర నక్షత్రం 3, 4 పాదముల వారు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3 పాదముల వారు, అలాగే పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదముల వారు కలిసి మిథున రాశి వారు అవుతున్నారు. వీరి యొక్క జాతక లక్షణాదులు గనక ముఖ్యంగా గమనించినట్లయితే వీరు స్త్రీలయందు ఆదరాభిమానములు కలిగినటువంటి వ్యక్తులు, మంచి వ్యాపార నైపుణ్యం కలిగినటువంటి వారు, అలాగే కామశాస్త్రం నందు ప్రీతి మక్కువ ఎక్కువగా కలిగినటువంటి వారు, కామ కోరికలు చాలా ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే బుద్ధి చపలచిత్తమైనటువంటి బుద్ధి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు, మంచి హాస్యప్రియులుగా ఉంటారు, మరి చిరుమందహాసం కలిగినటువంటి ముఖార విందం కలిగినటువంటి వారు, అలాగే దీర్ఘమైనటువంటి నాసికం కలిగినటువంటి వ్యక్తులు, అలాగే వీరు తల్లిదండ్రులను గురువులను ఆచార్యులను పూజించేటువంటి వారు, మంచి వ్యాపార దక్షత నైపుణ్యం కలిగినటువంటి వారు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలుగా వీరు రాణించడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆర్ట్స్ కళల యందు కూడా వీరికి ఆసక్తి అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక మిథున రాశి వారు మరి ఎవరి చేత ఇబ్బంది పడడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, ఎవరి చేత ఇబ్బంది పడతారు అని గనక చూసుకున్నట్లయితే మిథున రాశి వారు ముఖ్యంగా కొన్ని ఇల్లీగల్ రిలేషన్స్ రీత్యా ఏంటి అని అంటే ముఖ్యంగా ఇంట్లో భార్య చేత ఇబ్బంది పడడానికి, అలాగే భర్త చేత ఇబ్బంది పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఇక భాగస్వాములతో అంటే ఈ రాశిలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా సోదరులతో కానివ్వండి, సోదరీమణులతో కానివ్వండి వ్యాపారం గనక చేసినట్లయితే వారితో ఇబ్బంది అనేటువంటిది చాలా ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా కొన్ని వీరి యొక్క వ్యవహార శైలి అనేటువంటిది మార్చుకోవడము, కొన్ని ఇల్లీగల్ రిలేషన్స్ రీత్యా ఆ మార్పు అనేటువంటిది చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇవి మార్చుకోవడం పూర్వకంగా మరి ఇబ్బందికర పరిస్థితులు తొలగిపోతాయి. అలాగే సోదరీమణులతో వ్యాపారం చేసేటువంటి విషయాలలో ఆర్థికపరమైనటువంటి విషయాలలో తగు జాగ్రత్త వహించండి. అలాగే ఎప్పటికప్పుడు వ్యాపారంలో లావాదేవీలు పరిశీలన చేసుకోవడము, ముఖ్యంగా వారితో కఠినంగా కాకుండా స్నేహపూర్వకంగా, చాలా మైత్రిపూర్వకంగా, ప్రియంగా, మృదు మధురంగా మరి భాషించడం, మాట్లాడడం పూర్వకంగా ఇబ్బందికర పరిస్థితులు తొలగిపోతాయి. మరి అలాగే ఆర్థిక పరంగా ఈ విషయాలలో
ప్రియంగా భాషించడం ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పుకోవచ్చును. అలాగే ఆ విషయాలలో జాగ్రత్త వహించుకుంటూ వారితో మైత్రి భావంగా ఉండటం పూర్వకంగా ఈ ఇబ్బందికర పరిస్థితుల నుండి బయటపడేటువంటి అవకాశాలు ఈ మిథున రాశి వారికి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా ఈ మిథున రాశి వారు ముఖ్యంగా కొన్ని ఈ ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అనేటువంటి ఎక్కడైతే ఉన్నాయో వాటి పూర్వకంగా మీరు ఆర్థికంగా బాగా నష్టపోవాల్సి వస్తుంది. అలాగే మీ వైవాహిక జీవితానికి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఆ విషయాలలో అతి జాగ్రత్త వహించడం ముఖ్యము. అలాగే ఎవరైనా తారసపడినట్లయితే వాటికి దారి తీసేటువంటి పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా మీరు అతి జాగ్రత్తగా సున్నితంగా తిరస్కరించినట్లయితే అలాంటి ఇబ్బందికర పరిస్థితుల నుండి బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ మిథున రాశి వారు మరి ఇలా కొన్ని సమస్యలు వస్తున్నాయి, వాటికి పరిహారాలు ఏమిటి అని కనుక చూసుకున్నట్లయితే మిథున రాశి వారు బుధవారము రోజున ఆకుపచ్చని రంగు గల వస్త్రములో ఏమిటి విశేషంగా కేజింపావు పెసర్లు బ్రాహ్మణోత్తముడికి దానం చేయండి. అలాగే బుధవారము రోజున లక్ష్మీనారాయణ స్వామి వారికి విశేష ఆరాధన చేసుకోవడం, స్వామివారికి తులసీ దళమాలలు సమర్పించడము, అలాగే ఆ బుధవారం రోజున దేవాలయ ప్రాంగణంలో విశేషంగా పేదలకు, వృద్ధులకు, దంపతులకు కానివ్వండి ఆకుపచ్చని రంగు గల వస్త్రాలు దానము చేయడము, అలాగే ఆకుపచ్చని రంగు గల పండ్లు దానం చేయడము పూర్వకంగా మరి విశేషమైనటువంటి ప్రతిబంధక సమస్యలు అనేటువంటివి తొలగిపోవడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ప్రతి నిత్యము కూడా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకోవడం వీరికి ఉత్తమోత్తమైనటువంటిది. అలాగే ప్రతి బుధవారమును కూడా విడవకుండా లక్ష్మీనారాయణ స్వామి వారి విశేష ఆరాధన చేసుకోవడం ఉత్తమమైనటువంటి ఫలితాలను తప్పకుండా ఇస్తుంది. అలాగే ఈ రాశివారు ప్రతి నిత్యము కూడా పఠించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం క్లీం కృష్ణాయ నమః, ఓం క్లీం కృష్ణాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతి నిత్యము కూడా 108 సార్లు పఠించండి. ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను పొందండి. నమస్కారం. ముఖ్యంగా ఈ వీడియోలో ధర్మ సందేహాలలో భాగంగా స్త్రీలు ముఖ్యంగా గర్భవతిగా ఉన్నప్పుడు పుట్టబోయేటువంటి సంతానము పిల్లలు అష్టైశ్వర్య భోగవంతులుగా కలగడానికి స్త్రీలు గర్భిణిగా ఉన్నప్పుడు ఆచరించవలసినటువంటి విధి విధానాలు ఏమిటి, వీరికి మరి ఏ విధమైనటువంటి దేవతలను అర్చించడము, వారి యొక్క ధ్యానం ఏ దేవతా ధ్యానం చేసుకున్నట్లయితే చాలా అనుకూలంగా ఉంటుంది, విశేషంగా ఎవరెవరిని ఆరాధన చేసుకోవాలి, మరి విశేషంగా ఏ పురాణాలు గనక పఠించినట్లయితే మంచి భోగవంతులుగా భాగ్యవంతులుగా ఏది పిల్లలు ఉండడానికి ఆస్కారాలు ఉంటాయి, పుట్టబోయేటువంటి సంతానం మంచి చక్కటి అష్టైశ్వర్య భోగవంతులుగా కావడానికి గల విధి విధానాలు ఏమి ఆచరిస్తే వీరికి కలుగుతాయి అనేటువంటిది తెలుసుకుందాం. ముఖ్యంగా గర్భిణితో ఉన్నటువంటి స్త్రీలు విశేషంగా వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధన చేసుకోండి. స్వామివారికి యొక్క ధ్యాన శ్లోకాన్ని నిత్యం స్మరణ చేయడము, లేదా ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామజపాన్ని ప్రతి నిత్యము కూడా ఈ గర్భిణీ స్త్రీలు గనక
అనుసంధించినట్లయితే, ధ్యానము చేసినట్లయితే చక్కగా ఆ స్వామివారు పుట్టబోయేటువంటి సంతానానికి మంచి అష్టైశ్వర్య భోగ భాగ్యాలుగా ఉండేటట్టుగా చక్కటి అనుగ్రహం అనేటువంటిది స్వామివారు కలగజేస్తారు. అలాగే స్వామివారికి విశేషంగా వెంకటేశ్వర స్వామివారిని ఆరాధన చేసుకోవడం, స్వామివారికి విశేషంగా తులసి దళ మాలలు సమర్పించడం, లేదా తగుపూర్వకంగా దేవాలయంలో మరి సహస్ర దళ తులసి దళార్చన చేపించడం పూర్వకంగా మరి చక్కటి సత్సంతాన ప్రాప్తితో పాటుగా మంచి అష్టైశ్వర్య భోగ భాగ్యవంతులుగా పిల్లలకు మంచి అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఇంకా స్త్రీలు సంతాన వేణుగోపాల స్వామి లేదా ఏమిటి గర్భిణితో ఉన్నప్పుడు వేణుగోపాల స్వామి వారిని కూడా విశేషంగా ఆరాధన చేసుకోవడం చక్కటి సత్ఫలితాలను ఇస్తుంది. స్వామివారి యొక్క వేణుగోపాల అష్టకాన్ని లేదంటే కృష్ణాష్టకాన్ని కానివ్వండి ప్రతినిత్యము పఠించడము, స్వామివారి యొక్క జపాన్ని చేసుకోవడము, లేదైనా స్వామివారి యొక్క నామాన్ని స్మరించడం పూర్వకంగా కూడా మంచి చక్కటి భోగవంతులైనటువంటి భాగ్యవంతులుగా ఉండేటువంటి సంతానం మనకు లభిస్తుంది. అలాగే ఇక ముఖ్యంగా మహాలక్ష్మి అమ్మవారిని కూడా సేవించడం చక్కటి సత్ఫలితాలను ఇస్తుంది. మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఏమిటి శ్రీ సూక్త పారాయణం చేసుకోవడం కానివ్వండి, అలాగే లక్ష్మీ అమ్మవారి యొక్క నామ జపాన్ని ఉచ్చరించడం కానివ్వండి, అలాగే దానితో పాటుగా ఏమిటి ముఖ్యంగా సంతాన లక్ష్మీ అమ్మవారిని కూడా విశేషంగా ఆరాధన చేసుకోండి. మరి ఆ సమస్తమైనటువంటి అఖండమైనటువంటి అష్టైశ్వర్యములను కూడా మహాలక్ష్మి అమ్మవారు విశేషంగా పుట్టబోయేటువంటి సంతానానికి తప్పకుండా సంప్రాప్తించడానికి అనుగ్రహిస్తూ ఉంటుంది. అలాగే ఇంకా విశేషంగా ఈ గర్భిణితో ఉన్నప్పుడు స్త్రీలు ముఖ్యంగా శ్రీ సూక్త పారాయణము, అలాగే కనకదార స్తోత్రము అనేటువంటిది వినడం కానివ్వండి, లేదైనా చదవడం పూర్వకంగా కానివ్వండి, లేదా మనసులో మననం చేసుకోవడం పూర్వకంగా కానివ్వండి, చక్కటి సంతానం అనేటువంటిది లభించడమే కాకుండా వారికి మంచి పుట్టినటువంటి సంతానానికి అష్టైశ్వర్య భోగవంతులుగా ఉండేటట్టు అమ్మవారు అనుగ్రహిస్తూ ఉంటుంది. వారితో పాటుగా మరి విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవడం, స్వామివారి యొక్క నామజపాన్ని చేసుకోవడం కూడా అత్యుత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. వాటితో పాటుగా వీరు విశేషంగా ఏమిటి గర్భిణితో ఉన్నప్పుడు చక్కటి నిర్మలమైనటువంటి మనస్సుతో ఉంటూ మనస్సు ప్రశాంతంగా ఉంచుకొని భగవంతుని యొక్క ధ్యానం చేసుకోవాలి. అలాగే ఇష్టదైవ యొక్క ప్రార్థన చేసుకోవడం, ఇష్టదేవతని యొక్క నామాన్ని జపించడము చక్కటి సత్ఫలితాలను ఇస్తుంది. అలాగే విశేషంగా ఆ సమయంలో మంచి అఖండమైనటువంటి దానాలు చేయడం పూర్వకంగా, జపము చేసుకోవడం పూర్వకంగా, ధ్యానం చేసుకోవడం పూర్వకంగా పేదలకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, ఆచార్యులకు కానివ్వండి, విద్య నేర్పినటువంటి గురువులకు కానివ్వండి విశేషమైనటువంటి దానాలు ఇవ్వడం పూర్వకంగా వారు ఎవరైతే బాధపడుతున్నారో క్షుద్బాధతో కానివ్వండి, కొన్ని ధనపరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి విషయాలలో కానివ్వండి తగినటువంటి సహకారాలు మీరు చేసి చూడండి. తప్పకుండా మీ పిల్లలు పుట్టబోయేటువంటి సంతానం అష్టైశ్వర్య భోగవంతులుగా మరి ఉండడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. మరి విశేషమైనటువంటి దేవతా అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. దాంతోపాటుగా పురాణ ఇతిహాసాలు ప్రతినిత్యము పఠించడం,
మరి చూసుకున్నట్లయితే విశేషంగా దేవీ పురాణం, పద్మ పురాణం కానివ్వండి, విశేషంగా పఠించడం పూర్వకంగా రామాయణ భారత ఇతిహాసాలు విశేషమైనటువంటివి పఠించడం పూర్వకంగా చక్కటి సంతానం లభించడమే కాకుండా విశేషంగా అష్టైశ్వర్య భోగవంతులుగా పిల్లలు ఉండడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీటితో పాటుగా మరి విశేషంగా పార్వతీ పరమేశ్వరులను కూడా విశేషంగా ఆరాధన చేసుకున్నట్లయితే యోగకారకమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఈ విధంగా మరి ఈ వీడియోలో ఏమిటి, గర్భిణితో ఉన్నప్పుడు స్త్రీలు ఏ విధమైనటువంటి ఈ కార్యక్రమాలు చేస్తారో వాటికి అనుసంధించవలసినటువంటి విధి విధానాల గురించి ఈ వీడియోలో పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకున్నాం. మరి ఈ విధమైనటువంటి మరి దానాలు, పురాణ ఇతిహాస పఠనలు, దేవతా ఆరాధనలు చేసుకోండి. చక్కటి భోగవంతులైనటువంటి, భాగ్యవంతులైనటువంటి చక్కటి సత్సంతాన ప్రాప్తి బావుగా కలుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.